సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ముంబైలో మోనో రైళ్లు నడిచే ఎలివేటెడ్ ట్రాక్ పై రాకపోకల పునరుద్ధరణ జరిగింది. నిన్న సాయంత్రం 2 మోనో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఓవైపు భారీ వర్షం, మరోవైపు పవర్ కట్. దీనికి తోడు టెక్నికల్ ఇష్యూతో పట్టాలపై 2 మోనో రైళ్లు నిలిచిపోయాయి. మైసూర్ కాలనీ నుంచి భక్తి పార్క్ స్టేషన్ మధ్య ఎలివేటెడ్ ట్రాక్ పై ఒక మోనో రైలు నిలిచిపోతే, చెంబూర్ నుంచి భక్తి పార్క్ స్టేషన్ కు వెళ్తున్న మరో మోనో రైలు కూడా నిలిచిపోయింది. దీంతో 2 మోనో రైళ్లలోని ప్రయాణికులు 2 గంటల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏసీలు పనిచేయక ఊపిరి పీల్చుకునేందుకు అవస్థలు పడ్డారు. వర్షాలకు హార్బర్ లైన్ మూసివేయడంతో చాలా మంది ప్రయాణికులు మోనో రైళ్లనెక్కారు. మోనో రైల్ నడిచేది ఎలివేటెడ్ ట్రాక్ పై. దీంతో ప్రయాణికులు కిందకు దిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఓ రైల్లో 782 మంది, మరో రైల్లో 585 మంది ప్రయాణికులు అల్లాడిపోయారు. పవర్ కట్ కావడం, ఏసీలు పనిచేయకపోవడం, రైలు కిక్కిరిసిపోయి ఉండడంతో ప్రయాణికులకు ఊపిరి కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ప్రాణాలు పోతాయేమో అనే భయంతో సాయం కోసం ఎదురుచూశారు ప్రయాణికులు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీ క్రేన్ల సాయంతో 2 మోనో రైళ్ల కిటికీ అద్దాలను పగలగొట్టారు. 4 గంటలకు పైగా శ్రమించారు. భారీ క్రేన్ల సాయంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడకపోవడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీప హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.